హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? తోటకూరలో మీకు రకరకాల వెరైటీస్ కనిపించవచ్చు. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నది దీన్ని కొయ్య తోటకూర అంటారు. కొయ్య కూర అని కూడా పిలుస్తారు. జస్ట్ మనకి తోటకూర లాగానే ఉంటుంది. కాడలు కొంచెం ఎర్రగా కనిపిస్తాయి. కానీ దీని టేస్ట్ మాత్రం తోటకూర కన్నా ఇంకొక లెవెల్లో ఉంటుందన్నమాట. దీన్ని మనం చిన్న చిన్న కాడలు ఉండగానే కట్ చేసేసుకోవచ్చు. జస్ట్ వేళ్ళు తీస్తే చాలు. సో వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక దీంతో రెసిపీస్ చేసుకోవచ్చు. మరి ఈరోజు మీకు దీంతో ఒక వెరైటీ రెసిపీ చెప్తాను రండి. ఆకుకూరల్ని కట్ చేసిన తర్వాత దానిలో కొంచెం ఉప్పు వేసి మనం క్లీన్ చేసుకుంటే ఇవి పరిశుభ్రం అవుతాయి. తర్వాత పప్పు ఉడికించి పెట్టుకున్నాను ఇది తయారు చేయడం కోసం. ఇప్పుడు మనం చేస్తుంది ఏంటో మీకు అర్థమై ఉంటుంది కదా, కొయ్య కూర పప్పు అనమాట. దీన్ని తయారు చేయడం చాలా సింపుల్. కొయ్యకూరనైతే కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం కారం, కాస్త పసుపు, ఉప్పు యాడ్ చేసేసి దీన్ని ఉడికించుకోవాలి. అఫ్కోర్స్ నీళ్లు కూడా పోయాలనుకోండి. కొంచెం నీళ్లు పోసి తగినట్టుగా ఉడికించుకోవాలి. ఎక్కువసేపు పట్టదు, తొందరగానే ఇది ఇలాగా మెత్తగా ఉడికిపోతుంది. అండ్ కొంచెం ఉడికిన తర్వాత అయినా మీరు పసుపు యాడ్ చేసుకోవచ్చు. ఇది ఉడికిన తర్వాత మనం నీళ్ళని వంపేయకుండా పక్కన పెట్టుకోండి. కూరని మాత్రం పక్కన వేసి పెట్టండి. అలాగే కొంచెం చింతపండు మీ రుచికి తగినట్టు తీసుకొని అదే అందులో యాడ్ చేయండి. ఇప్పుడు మనం ఇలాగా బాగా స్మాష్ చేసి పెట్టుకున్న కందిపప్పు ఉంది కదా, ఈ కందిపప్పును కూడా మీరు ఇందులో ఉంచుకోవాలి. సో ఇప్పుడు ఈ కందిపప్పులోనే మీరు డైరెక్ట్గా కూరని నీళ్ళతో పాటు వేసేసి తాలింపు వేస్తే చాలు. అంతే కమ్మగా ఉండే కొయ్యకూర పప్పు రెడీ అయిపోతుంది. మీ కనుక ఈ కూర దొరికితే తప్పకుండా ట్రై చేసి చూడండి. ఓకేనా? మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.